బ్రేకింగ్ న్యూస్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైర్ యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. గతంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి ప్రస్తుతం ఆర్డీఓ హరిప్రసాద్ సస్పెన్షన్ గురయ్యారు. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ పైన సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ సిఎస్ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ కేసును. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైల్ దగ్ధం కేసును వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్గా పరిగణించారు. డీజీపీని కూడా వెంటనే హెలికాప్టర్ ద్వారా వెళ్ళి పరిశీలించాల్సిందిగా ఆదేశించారు. ఈ నేపథ్యంలో వెంటనే డీజీపీ కూడా అక్కడికి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే చేరుకున్నారు. దాంతోపాటు ఉన్నతాధికారులు కూడా చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి. రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ఇక చర్యలకు ఉపక్రమించింది. తాజాగా గత ఆర్డీఓతో పాటు ప్రస్తుత ఆర్డీఓ దాంతోపాటు సీనియర్ అసిస్టెంట్పై కూడా వేటు పడిన పరిస్థితి. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామమే చోటు చేసుకుందని చెప్పవచ్చు. ముగ్గురు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, దాంతోపాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్, ఈ ముగ్గురు కూడా సస్పెన్షన్ గురయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడింది. ఒక్కసారి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ఒకసారి విందాం. తప్పకుండా రెవెన్యూ విషయంలో ప్రక్షాళన జరగాలి. ముందుగా అధికారులకి కూడా కొద్దిగా బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం మదనపల్లి ఫైల్స్ ఎంత దారుణంగా ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా ఉండి రెవెన్యూ కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి. గౌరవ స్పెషల్ మన సెక్రటరీ గారు మదనపల్లి వెళ్ళటం, అక్కడే 3 రోజులు ఉండటం, దీనిపైన పూర్తి అధ్యయనం చేయటం, ఆ రిపోర్ట్ కూడా ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. వారు మదనపల్లి వెళ్ళినప్పుడు తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్పారు. ఆ విషయం కూడా వారు పూర్తిగా వివరించారు. ఇమ్మీడియట్ యాక్షన్తో ఇద్దరు ఆర్డీఓల్ని, గతంలో పనిచేసినటువంటి ఆర్డీఓ, ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్డీఓ హరిప్రసాద్, గతంలో చేసినటువంటి ఆర్డీఓ మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ని కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. గతంలో ఆర్డీఓగా పనిచేసిన మురళి, ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ పైన సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్ దగ్ధానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముగ్గురు అధికారులను సస్పెన్షన్ గురి చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మదనపల్లి కేసుని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. ఘటన జరిగిన రోజు నుంచి కూడా ఆయన చాలా సీరియస్గా దీనిపైన ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు రెవెన్యూ శాఖ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేసిన సందర్భంగా ఈ ఘటనలో పాత్ర ఉందని తేలినటువంటి మాజీ ఆర్డీఓ, అంటే ఇంతకుముందు ఆర్డీఓ మురళిని, ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. వాళ్ళతో పాటు ఆ ఘటన జరిగిన రోజున కీలకంగా వ్యవహరించినటువంటి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ కూడా సస్పెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిసేపటి క్రితమే మంత్రితో పాటు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా కూడా మీడియా ముందుకు వచ్చి ఆ మదనపల్లి ఘటన సంబంధించిన అంశం మీద మాట్లాడారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. అంటే వైసీపీ వాళ్ళు కానీ ఇతరులు కానీ చాలా మంది ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరగలేదు. ఒక ప్రత్యేక కెమికల్ ఉపయోగించి వాళ్ళు టార్గెట్ చేసుకున్నటువంటి ప్రాంతం వరకే తగలబెట్టారనేది సిసోడియా చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఒక ప్లాన్ ప్రకారం ప్రత్యేక కెమికల్ ఉపయోగించారు. ఎందుకంటే
ఇతర మామూలుగా ఏదైనా ఫైల్స్ కానీ పేపర్స్ కానీ ఏదైనా చిన్న మంట ఫైర్ పెట్టినా వెంటనే అవి మొత్తం అంటుకుని మొత్తం కూడా కాలిపోయే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ చాలా పక్కా ప్లాన్ ప్రకారం ఒక కెమికల్ ఉపయోగించి ఇవన్నీ కాల్చేశారని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీన్ని ముందస్తుగా వ్యూహం ప్రకారమే చేశారని చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరగలేదని ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు మొత్తం కూడా నిర్ధారించుకుని, అంటే ఘటన జరిగే ముందు 4 రోజుల ముందు సంబంధించినటువంటి అంశంలో అక్కడ ఏం జరిగింది, ఆ కార్యాలయం సబ్ కలెక్టర్ కార్యాలయం ఉన్నటువంటి ఆ రూమ్లో ఫైల్స్ దగ్ధమైనటువంటి ఆ రూమ్లో విద్యుత్ సరఫరా ఏ విధంగా ఉంది, వోల్టేజ్ లెవెల్స్ ఏమైనా హెచ్చుతగ్గులు ఉన్నాయా, ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాత అసలు షార్ట్ సర్క్యూట్కి ఆస్కారమే లేదని తేల్చేస్తూ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా కూడా చేశారు. దీంట్లో కుట్ర కోణం దాగి ఉందనేది మంత్రి అనగాని కానీ సిసోడి కానీ చెప్తున్నారు. కాబట్టి ఆ కుట్ర చేసింది ఎవరనేది ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది. చాలా మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, ఇలా చాలా మంది పేర్లు వస్తున్నాయి. కానీ ఇంకా విచారణలో తేలిన తర్వాతే, వాళ్ళ విచారణ పిలిచిన తర్వాతే వాళ్ళ పేర్లు ప్రకటిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే చెప్తూ ఉన్నారు. ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని చెప్తున్నారు. ఇంకా విచారణ జరుగుతూ ఉంది. కొన్ని రిట్రీవ్, అంటే కొన్ని ఫైల్స్ని సాఫ్ట్వేర్ సాయంతో తగలబడినటువంటి కొన్ని ఫైల్స్ని అయితే రిట్రీవ్ చేయగలుగుతున్నాం, కొన్ని చేయలేకపోతున్నామని చెబుతున్నారు. వాటిని కూడా పూర్తి స్థాయిలో చేసిన తర్వాత విచారణ ఇంకా పూర్తిగా వేగవంతం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అధికారులు బాధ్యతతో పాటు భయం కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ స్థాయిలో అక్కడ అధికారులు ఈ విధంగా చేయడం పైన పెద్ద ఎత్తున ఆగ్రహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మంత్రి కూడా చాలా సీరియస్గానే స్పందించారు. అధికారులకు సంబంధించి కానీ, లేకపోతే అక్కడ ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే, ఇక్కడ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్లో చాలా వరకు ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. అక్కడ ఎంఆర్ఓ కానీ కొంతమంది అధికారులు సంతకాలను ఫోర్జరీ చేసి ఆ ల్యాండ్లన్నీ కొట్టేశారు. మదనపల్లితో పాటు పొంగనూరు పరిసర ప్రాంతాల్లో చాలా వరకు భూములు కొట్టేశారు. అవన్నీ కూడా ఫోర్జరీ సంతకాలు చేసి పెట్టారని తెలుస్తుంది. అక్కడ అధికారులు కూడా కొంతమంది రిట్రీవ్ ఫైల్ చూసిన తర్వాత వాళ్ళు కూడా అవాక్ అవుతున్నారు. ఇవి మేము పెట్టిన సంతకాలు కాదని వాళ్ళు కూడా చెబుతున్నారని రెవెన్యూ శాఖ అధికారులు చెప్తున్నారు. అక్కడ దాదాపు 4-5 రోజుల పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడి అక్కడే ఉన్నారు. రాజేష్, ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా ఇంటి దొంగల పనిగానే ప్రభుత్వం గుర్తించింది. ఆ నేపథ్యంలో ఈ ముగ్గురు అధికారులు కూడా ప్రస్తుతానికి సస్పెన్షన్ గురి చేసిన పరిస్థితి. కానీ రాజకీయ ప్రమేయం సంబంధించి ఎంత సీరియస్గా ఉంది ప్రభుత్వం? నిజంగా ప్రభుత్వ తీసుకున్నటువంటి చర్యలో భాగంగా గతంలో పెద్దిరెడ్డి మంత్రి భూ ఆక్రమణలకు సంబంధించి కూడా ఈ ఫైల్స్ దగ్ధమయ్యాయని చెప్పి కోణంలో వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రమేయం సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా దానికి సంబంధించిన దర్యాప్తు ఎప్పట్లోగా సాగే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోని అధికారులు బందీలుగా మారి ఈ విధంగా చేశారనేది ప్రధానంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు అధికారులు ముందుగా దీంట్లో బలవుతున్నారు. నెక్స్ట్ అధికారుల విచారణ తర్వాత ఎవరు మీ చేత చేయించారు, ఎవరు వెనకాల ఉండి నడిపించారని వాళ్ళు విచారణలో చెప్తారు. కాబట్టి ఆ విచారణ తర్వాత పూర్తి ఎవిడెన్స్తోనే ఎవరైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేస్తాం, విచారణ చేస్తామని అధికారులు మంత్రి అయితే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బలంగా వినబడుతున్న పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరే. ఆయన పేరే మొత్తం వినబడుతున్న నేపథ్యంలో ఆయన చుట్టూని విచారణ కూడా సాగే అవకాశం కనబడుతుంది. విచారణలో ఆయన పేరు చెప్తారా లేకపోతే ఏంటనే దానిపైన కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో విషయం బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా వాళ్ళ పేర్లు, పొలిటికల్ లీడర్ల పేర్లు బయట పెట్టాలని భావిస్తుంది. ఆ కోణంలోనే ఇప్పుడు విచారణ కూడా చేస్తున్న నేపథ్యం అయితే చూస్తుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫోర్జరీ సంతకాలు కూడా జరిగాయని చెప్తూ ఉన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంతో చేశారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా విచారణ వేగవంతం చేస్తున్నాము, చేసిన తర్వాత పూర్తి వివరాలు కూడా చెప్తామని అటు మంత్రి గాని అధికారులు చెప్తున్నారు. రామదాస్, ఏదేమన్నప్పటికీ ప్రభుత్వం సీరియస్గా ఉంది. ప్రస్తుతానికైతే ముగ్గురు మీద అయితే సస్పెన్షన్ వేటు వేసింది. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న